స్టెప్ నెంబర్ 1, మీకు సంబంధం లేని ఒక ట్రాన్సాక్షన్, అది 500 రూపీసే కావచ్చు, 5000 రూపీసే కావచ్చు, మీకు తెలియకుండా మీ అకౌంట్ లో డిపాజిట్ అయ్యింది అని అంటే అదేదో డిస్ప్యూటెడ్ అమౌంట్ ఉందని మీరు ఒకసారి సెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇమీడియట్ గా మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ కి ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఈ అమౌంట్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదేదో డిస్ప్యూటెడ్ అమౌంట్ లాగా ఉంది, దయచేసి దీన్ని జాగ్రత్తగా మీరు ఎలాంటి అవసరం ఉన్న లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ద్వారా బ్యాంక్ లో ఇవ్వండి. ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి. అది ఫ్యూచర్ లో మీకు యూజ్ అవుతుంది. ఆన్ ది అదర్ సైడ్, ఆ డిస్ప్యూటెడ్ అమౌంట్ పైన 1930 సైబర్ కంప్లైంట్ ఇచ్చి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక కంప్లైంట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తే ఫ్యూచర్ లో ఈ డీ ఫ్రీజింగ్ ఆఫ్ ది అకౌంట్ అని సడన్ గా మీకు ఒక షాకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఎలాంటి పానిక్నెస్ లేకుండా మీరు ఆల్రెడీ మీ బోనఫైడ్స్ ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇమీడియట్ గా మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీ అకౌంట్ ని ఎలాంటి కోర్ట్ యాక్షన్స్ లేకుండా కూడా డైరెక్ట్ గా డిఫ్రీజ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకు అనంటే మీరు మీ అకౌంట్ లో పడిన డిస్ప్యూటెడ్ అమౌంట్ ని వాళ్ళకంటే ముందే మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఒక ట్రూ సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా మీకు ఒక మంచి రిజల్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా దే విల్ సపోర్ట్ యూ. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, ఒకవేళ ఇలా కాకుండా ఇంకో సిచ్యువేషన్స్ లో ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చూడండి.